భాను న్యూస్‌కి స్వాగతం. నిరంతరం చూస్తూనే ఉండండి. తాజా అప్డేట్ చదువుతున్నది సురేష్ నాయక్. అకాల వర్షానికి చేతికి వచ్చిన పంట దెబ్బతిని అల్లాడుతున్న రైతన్న. మొక్కజొన్న, మునగ పంట రైతులకు మొన్న పడిన భారీ వర్షానికి తీవ్ర నష్టం. ప్రభుత్వం వెనువెంటనే నష్టపరిహారం రైతన్నకు అందించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతన్నకు అండగా నిలిచి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి భరోసా ఇచ్చిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొలగలపూడి గ్రామం ఇటీవల పడిన భారీ వర్షానికి మొక్కజొన్న మరియు మునగ పంట రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు అండగా నిలిచి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం వెనువెంటనే రైతన్నలను ఆదుకొని పంట నష్టపరిహారం అందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించిన నష్టపరిహారం, ఇప్పుడు జరిగిన నష్టపరిహారం మేము కొంచెం మా పార్టీ తరఫున రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఏమా ఓకే తల్లి, పైపు లాగలేదు ఇక రైతు ఏంది అది చేతికి వచ్చింది.